బీజేపీతో 5 ఏళ్ల పాటు సఖ్యతగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో కూడా టీడీపీ లేదు. సడన్గా బీజేపీ మిమ్మల్ని వదులుకున్నదా లేదా మీరు బీజేపీని వదులుకున్నారా? అసలు ఎప్పుడు బీజేపీని పట్టుకున్నామని ఎప్పుడు బీజేపీని పట్టుకోలేము. మేము సఖ్యతగా అయితే ఉన్నారు కదా. భారతీయ జనతా పార్టీని మేము ఎప్పుడూ పట్టుకోలా. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మా లైజనింగ్. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడు వ్యతిరేకమే. ఏ రోజు మేము నడ్డాని కలవలేదు. ఏ రోజు అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము ఏనాడు కలవలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మా సంప్రదింపులు. భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడూ వ్యతిరేకమే. 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దామని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ద్వంద్వంగా మాకొద్దు మీతో పొత్తు అని చెప్పారు. ఆ రోజు ఈ రోజుకి అదే మాట. బలహీనమైన ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా వస్తుంది. ఇండియా కూటమి ఎజెండా మేనిఫెస్టోలో చెప్పింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని. బలహీనమైన ప్రభుత్వం వస్తే కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా వైసీపీ? సార్ మా ఓటు ద్వారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల ఓటు మా మద్దతు ఎవరికి కావాలంటే అంటే మా ఓట్లతో మాత్రమే ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ మేము నాలుగో స్థానంలో మేము ఉన్నాం లోక్సభలో. రేపు కూడా ఖచ్చితంగా 4వ స్థానమో 3వ స్థానంలోనూ ఖచ్చితంగా 4వ స్థానానికి దిక్కుండా మేము ఉంటాం లోక్సభలో. అదే సార్ కాంగ్రెస్కి వినండి సార్ అదే చెప్తున్నాను. మీరు ప్రభుత్వాన్ని ఇట్లా అంటే మా ఓటు సంఖ్య చెప్తున్నాను, అందుకోసం మా బలం చెప్తున్నాను. మా బలం ఎవరికి కావాలంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఇండియా కూటమి కానీ మా ఓట్లకి ఇస్తానంటే మా ఓట్లు కావాలంటే మాకు ప్రత్యేక హోదా ఇండియా కూటమి ఇస్తా అంటే ఇండియా కూటమి, బీజేపీ ఎన్డీఏ కూటమి ఇస్తా అంటే ఎన్డీఏ కూటమి, వారికి మాత్రమే మా మద్దతు ఇస్తాం. షరతు ఖచ్చితంగా కండిషన్ పెట్టి మాకు ప్రత్యేక హోదా నువ్వు ఇస్తానంటే నువ్వు ఇస్తానంటే నువ్వు రాతపూర్వకమైన హామీ తీసుకుని మాత్రమే మేము వారికి